హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. లాస్ట్ వీడియోలో మనం కంపెనీ క్రియేషన్ ఎలా చేయాలో చూసాం. ఎవరైనా ఇంకా కంపెనీ క్రియేషన్ చూడకుండా ఉంటే ప్రీవియస్ వీడియోలో ఉంటుంది, మా ఛానల్ని విజిట్ చేసి చూసేయండి. ఈరోజు వీడియోలో మీకు లెడ్జర్ క్రియేషన్ అండ్ ఆల్టరేషన్ ఎలా చేయాలో చూపిస్తాం. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద గ్రూప్స్ అండ్ లెడ్జర్స్ కనిపిస్తున్నాయి కదా. ఏ లెడ్జర్స్ ఏ గ్రూప్ కిందికి వస్తాయో అసైన్ చేసి ఉంది. దీని ప్రకారంగా మీరు ఈజీగా లెడ్జర్స్ క్రియేట్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు శాంపుల్ గా ఒక్కొక్క లెడ్జర్ క్రియేట్ చేసి చూపిస్తాను, చూడండి. గేట్వే ఆఫ్ టాలీలో క్రియేట్ ఆప్షన్ లోకి వెళ్ళి లెడ్జర్స్ లోకి వెళ్తే ఇక్కడ మనం లెడ్జర్ క్రియేషన్ అనేది చేస్తాం. ఆల్రెడీ టాలీలో డిఫాల్ట్ లెడ్జర్స్ వచ్చేసి క్యాష్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఉంటాయి. ఇప్పుడు మనం క్రియేట్ చేయాల్సిన లెడ్జర్స్ వచ్చేసి లెడ్జర్ క్రియేషన్ లో చేసుకోవాలి. ఫస్ట్ క్యాపిటల్, మన కంపెనీలో ఓనర్స్ ఇన్వెస్ట్ చేస్తే ఓనర్ నేమ్ ఎంటర్ చేయాలి. ఫర్ సపోజ్ అష్రఫ్ క్యాపిటల్. అండర్ వచ్చేసి ఇక్కడ రైట్ సైడ్ లో చూడండి, మనకి లిస్ట్ ఆఫ్ గ్రూప్స్ డిస్ప్లే అవుతున్నాయి. ఇందులో నుండి మనం గ్రూప్ సెలెక్ట్ చేసుకోవాలి. నేమ్ అష్రఫ్ క్యాపిటల్ ఎంటర్ చేశాం కదా. అండర్ వచ్చేసి క్యాపిటల్ అకౌంట్. నెక్స్ట్ పర్చేస్ కి అండర్ పర్చేస్ వస్తుంది, సేల్ కి అండర్ సేలే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి సప్లయర్, మనకి ఎవరైతే సరుకు సప్లై చేస్తారో వాళ్ళ నేమ్ ఎంటర్ చేయాలి. ఫర్ సపోజ్ ఆరిఫ్ సప్లయర్స్. అండర్ వచ్చేసి సన్రీ క్రెడిటార్స్. మన సప్లయర్ వాళ్ళ అడ్రస్ ఇక్కడ ఇవ్వాలి, అలాగే వాళ్ళ స్టేట్ పిన్ కోడ్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్లో మన సప్లయర్స్ వాళ్ళ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. రిజిస్ట్రేషన్ టైప్లో వాళ్ళు రెగ్యులర్ డీలర్ ఆర్ కాంపోజిషన్ డీలర్ సెలెక్ట్ చేసుకోండి. వాళ్ళకి జిఎస్టీ రిజిస్ట్రేషన్ లేకుంటే అన్రిజిస్టర్డ్ తీసుకోండి. నెక్స్ట్ వాళ్ళ జిఎస్టీ నెంబర్ ఎంటర్ చేయాలి. ఇప్పుడు కస్టమర్స్, మనం ప్రోడక్ట్స్ కస్టమర్స్కి సేల్ చేస్తాము. సో కస్టమర్స్ నేమ్స్ కూడా లెడ్జర్ క్రియేషన్ అనేది చేయాలి. ఫర్ సపోజ్ వసీం కస్టమర్. అండర్ వచ్చేసి సన్రీ డేటాస్ తీసుకోవాలి, అలాగే వాళ్ళ అడ్రస్, స్టేట్, పిన్ కోడ్ కూడా ఎంటర్ చేయాలి. నెక్స్ట్ రిజిస్ట్రేషన్ టైప్లో వాళ్ళు రెగ్యులర్ డీలర్ ఆర్ కాంపోజిషన్ డీలర్ సెలెక్ట్ చేసుకోండి. వాళ్ళకి జిఎస్టీ రిజిస్ట్రేషన్ లేకుంటే అన్రిజిస్టరే తీసుకోండి. నెక్స్ట్ వాళ్ళ జిఎస్టీ నెంబర్ ఎంటర్ చేయాలి. ఇప్పుడు సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ, ఐజిఎస్టీ ఇట్లా ట్యాక్స్ లెడ్జర్స్ కూడా లెడ్జర్ క్రియేషన్లోనే క్రియేట్ చేసుకోవాలి. ఫస్ట్ సిజిఎస్టీ అండర్ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ తీసుకోవాలి. ట్యాక్స్ టైప్లో జిఎస్టీ తీసుకొని కింద సిజిఎస్టీ అని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఎస్జిఎస్టీ అండర్ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ తీసుకొని ట్యాక్స్ టైప్లో జిఎస్టీ, దాని కింద ఎస్జిఎస్టీ అని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఐజిఎస్టీ అండర్ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ తీసుకొని ట్యాక్స్ టైప్లో ఐజిఎస్టీ అని సెలెక్ట్ చేసుకొని సేవ్ చేయాలి. అలాగే రౌండ్ ఆఫ్ లెడ్జర్ కూడా క్రియేట్ చేసుకోవాలి. రౌండ్ ఆఫ్ అండర్ వచ్చేసి ఇండైరెక్ట్ ఇన్కమ్ కింద తీసుకొని టైప్ ఆఫ్ లెడ్జర్లో ఇన్వాయిస్ రౌండింగ్ తీసుకోవాలి. ఇక్కడ రౌండింగ్ లిమిట్లో 1 అని తీసుకోవాలి. అప్పుడు 50 పైస్ కన్నా ఎక్కువ ఉంటే అమౌంట్ ఇంక్రీజ్ చేసుకొని రౌండ్ ఫిగర్ తీసుకుంటుంది. ఒకవేళ 50 పైస్ కన్నా తక్కువ ఉంటే అమౌంట్ డిక్రీజ్ చేసుకొని రౌండ్ ఫిగర్ తీసుకుంటుంది. ఇప్పుడు బ్యాంక్, మీది ఏ బ్యాంక్ అయితే ఉంటుందో లైక్ ఎస్బీఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, అట్లా బ్యాంక్ నేమ్ కూడా లెడ్జర్ క్రియేషన్ అనేది చేసుకోవాలి. ఫర్ సపోజ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్. అండర్ వచ్చేసి బ్యాంక్ అకౌంట్ తీసుకొని బ్యాంక్ డీటెయిల్స్లో అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్, అలాగే బ్రాంచ్ నేమ్ కూడా ఎంటర్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్పెన్సెస్, మన కంపెనీలో ఏమన్నా ఖర్చులు ఉంటే అవి కూడా మనం లెడ్జర్ క్రియేషన్ అనేది చేసుకోవాలి. ఫర్ సపోజ్ రెంట్ అండర్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఎలక్ట్రిసిటీ బిల్ అండర్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, సాలరీస్ అండర్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ అండర్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఇలా మనం కంపెనీలో జరిగే ఖర్చులన్నీ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్లో తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇన్కమ్స్, మన కంపెనీకి వచ్చే ఇన్కమ్స్ అన్నీ కూడా అండర్ ఇండైరెక్ట్ ఇన్కమ్స్ కింద తీసుకోవాలి. ఫర్ సపోజ్ డిస్కౌంట్ రిసీవ్డ్ అండర్ ఇండైరెక్ట్ ఇన్కమ్ అండ్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అండర్ వచ్చేసి ఇండైరెక్ట్ ఇన్కమ్. ఇలా ఇన్కమ్స్ అన్నీ కూడా ఇండైరెక్ట్ ఇన్కమ్స్ కింద తీసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మనం టాలీలో లెడ్జర్ క్రియేషన్ అనేది చేస్తాం. ఇప్పుడు ఫర్ సపోజ్ మనం క్రియేట్ చేసిన లెడ్జర్ నేమ్ బై మిస్టేక్గా రాంగ్ ఎంటర్ చేస్తే ఆల్టర్లోకి వెళ్ళి మనం మాడిఫై కూడా చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ నేమ్ రాంగ్గా ఇచ్చిన, స్పెల్లింగ్ మిస్టేక్గా ఇచ్చిన, వాళ్ళ డీటెయిల్స్, అడ్రస్, మొబైల్ నెంబర్, జిఎస్టీ నెంబర్ ఇట్లా ఏవైనా రాంగ్గా ఎంటర్ చేసుంటే ఆల్టర్లోకి వెళ్ళి మీరు మాడిఫై చేసుకొని సేవ్ చేసుకోవచ్చు. వి హోప్ ఈ
ఈ వీడియోలో మీకు లెడ్జర్ క్రియేషన్ అర్థమైంది అనుకుంటున్నాం. దీంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్లో మా నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ అవ్వండి. నెక్స్ట్ వీడియోలో మీకు ఐటెం క్రియేషన్ ఎలా చేయాలో చూపిస్తాం. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని టాలీ అప్డేట్స్ కోసం మా అయాన్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ యూట్యూబ్ ఛానల్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.